అక్క ఒక్కసారి తెలంగాణ రాకముందు మన ఇంటి పరిస్థితి ఎట్లా ఉండే, మన ఊరు పరిస్థితి ఎట్లా ఉండే ఒక్కసారి యాద పెట్టుకోవాలి. మర్చిపోయినందుకే మళ్ళీ మనం అనుకోవాలంటే మనం వెనకట్లాగా పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు లేనప్పుడు, తెలంగాణ రానప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో మహబూబ్నగర్ లో తాడా నీళ్ళెక్క మా అక్కలు 2-3 కిలోమీటర్ల పిల్ల పట్టుకొని పోయి వస్తుంది. స్నానం చేయడానికి కూడా ఒక బకెట్లో ముగ్గురు స్నానాలు చేసే పరిస్థితి ఉండే. 200 పెన్షన్ ఉండే. రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా నుంచి బొంబాయి పూణే బతుకుతుంటుంది. అక్కడ ఇలా బొంబాయిలో 6-7 కాన్స్టిట్యూన్సీలు మన మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో గెలిచే పరిస్థితి ఉంది. అక్కడ అంటే 14 లక్షల మంది వలసైనటువంటి పరిస్థితి. ఉద్యోగాలు లేక, పంటలు వండక ఈనాటి దినంలో ఉంటుంది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ డెవలప్ చేసిన తర్వాత ఈ రోజు ఈ 10 సంవత్సరాల్లో 200 పెన్షన్లు 2000 చేసి రైతు బంధు వచ్చి ఆ రోజు కరెంట్ లేక కష్టాలుండే, పిండి గిరిజలు నడవకుండే కరెంటు 24 గంటలు కరెంట్ ఇచ్చి ఇలా వస్తుంటే ఇండస్ట్రీ చూపించారు. 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఇదే చేయాలా, ఇదే ఈ ప్రాంతంలో 10,000 ఎకరం దొరికేది. కానీ ఇలా 5 కోట్లంత కూడా దొరికే పరిస్థితి. మన పిల్లలకు భవిష్యత్తు చూపించి కేటీఆర్ గారు ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి చేస్తే ఇలా మోసపోయి అబద్ధం మాటలు చెప్తే ఓట్లేసి ఇలా ఏమైంది పరిస్థితి? మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళా ఎందుకంటే మాదిరిగానే మన పిల్లలు ఊరు నుంచి బయటికి పోయే పరిస్థితి వచ్చింది. ఇలా మా అక్క చెల్లెళ్ళు పేదవాళ్ళు భూములు గుంజుకుంటే భయపడకుండా కొట్లాడితే జైలు పెట్టి మళ్ళా ఎందుకంటే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. కేటీఆర్ గారు నిన్న చూసిండ్రు, నిన్న ఒక ఆఫీస్కి ఇచ్చిండ్రు, మొన్న ఆఫీస్కి ఇచ్చిండ్రు. ఎందుకు? తెలంగాణ తెచ్చినందుకు, మన పక్షాలు కొట్లాడుతున్నందుకు, మనకి ఇండస్ట్రీ తెచ్చినందుకు, మన జీవితాలు బాగు చేసినందుకు ఎందుకు కేసీఆర్ జైలు పెడుతున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కుటుంబం, ఈ కేసీఆర్ గారు, ఈ కేటీఆర్ గారు వెంబడినటువంటి సైన్యం అని అడిగినా కొట్లాడుతుంది, భయపడదు, ప్రజల పక్షాన ఉంటది. వీళ్ళని బదనాం చేయాలి, పబ్లిక్ లో బదనాం చేసి దూరం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు, కేసులు మనకు కొత్త కాదు, జైలు కొత్త కాదు. నేను చాలా సందర్భాల్లో కేటీఆర్ గారిని అన్న ఇన్ని కేసులు పెడుతున్నారు ఎట్లా అంటే, ఈ ప్రజల గురించి నేను జైల్లో ఉంటా, నెల కాదు 2 నెలలు జైల్లో ఉంటా, మనం జైలుకు భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా మళ్ళా తెలంగాణను పూర్వవైపు తీసుకురావాలి. ఖచ్చితంగా ఈ పేద పక్షాన మనం కొట్లాడాలని చెప్పి ఇలా ధైర్యంగా మీ పక్షాన కొట్లాడుతున్నందుకే కేసుల మీద కేసులు పెట్టి జైలు పంపించి అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గమనించాలా. ఇలా ముఖ్యమంత్రి గారు డెవలప్ మొత్తం ఆయన విజయం మొత్తం కూడా టోటల్ గా అబద్ధం మాటలు చెప్పి ఎవరు నన్ను వ్యతిరేకం చేస్తారో వాళ్ళు కేసులు పెట్టాలి, అబద్ధం మాటలతో ముందుకు నడపాలనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి కానీ ఈ జిల్లాలో కానీ భావించే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎలా మీరందరూ కూడా గమనించాలి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక మెల్ల వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లని, పెన్షన్లని, ఫోటోలని రకరకాల మోసపూరితమైన ప్రకటనతో వస్తారు. గుర్తుపెట్టుకోవాలి, పొరపాటున కాంగ్రెస్ గిట్లా మళ్ళీ ఓటు వేసినాకో ఉన్న 2,000 పెన్షన్ ఓటని ఉండవు. ఇప్పటికే రైతు బంధు పోయింది, అన్ని పోయినాయి, ఉండవో ఒకటి మిగిలింది 2,000 పెన్షన్. 4,000 ఇస్తానని కదా ఉన్న 2,000 పోయే పరిస్థితి కూడా వస్తుంది. కనుక ఈ రోజు ఎవరం కూడా భయపడే పరిస్థితి లేదు. తిరగబడదాం, ఉరికిద్దాం, ఒక్కొక్కరిని ఊళ్ళకి రానియకుండా హామీలు నెరవేర్చే ఊళ్ళకి రావాలి, హామీలు నెరవేర్చే ఊళ్ళకి రావాలి. ఊరికి ఎవరు వచ్చినా కానీ రేపు లేవని లోకల్ బాడీ ఎలక్షన్లో రుణ ట్రాఫిక్ కార్యాలయందరూ కూడా అడగాలి. ఎవరి కార్యాలయం లిస్టు తయారు చేసుకోండి, గ్రామాల లిస్టు తయారు చేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళకు లిస్టు ఇవ్వండి. మహిళల పెన్షన్ ఏమైందో అడగండి, మహిళల పెన్షన్ ఏమైందో అడగండి, రైతు బంధు ఏమైందో అడగండి. వాళ్ళ కేసులకు మీరు ఎవరు భయపడద్దు, మీ పక్షాన మీకు ఖచ్చితంగా ఉంటాం. భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అవుతాడు. ఖచ్చితంగా ఈ రోజు మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఒక్కొక్కరిని ఏ గ్రామంలో ఏ నాయకుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ జిల్లాలో ఎవరు ఇబ్బంది పెట్టినా రాసి పెట్టుకోండి. అధికారులు కూడా జాగ్రత్త. ఉట్టేలే కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టాలని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తే జై తెలంగాణ, జై కేసీఆర్.